ఇది ఓవరాల్గా కోల్కతా అయితే వరుసగా రెండో మ్యాచ్ గెలిచి మంచిగా అయితే ప్లేస్ని సంపాదించింది టేబుల్లో అయితే. ప్రస్తుతానికి అయితే చెన్నై తెలిసిందిగా, చెన్నై టాప్లోనే ఉంది. మంచి రన్ రేట్ నిన్న 3 ఓవర్ల తేడాతో గెలవడంతో అయితే మంచి రన్ రేట్ వచ్చింది వాళ్ళకైతే. నెట్ రన్ రేటు +1కి వచ్చేసారు వాళ్ళు కూడా. అలానే తర్వాత RRR, తర్వాత SRH అయితే ఉన్నారు. SRH మ్యాచ్ మరి గెలిస్తే వాళ్ళు కూడా మంచి టేబుల్లో చేంజెస్ అయితే కనబడతాయి. మరి SRH మరి ఫస్ట్ మ్యాచ్ కోల్కతా గెలిచింది SRH పైనే. యాక్చువల్గా అది గెలవాల్సింది, ఫస్ట్ గెలవాలనుకున్నాం కింద, అంటే అటు ఇటు షిఫ్ట్ అవుతూ వచ్చింది విన్నింగ్ అనేది కోల్కతా ఆడినప్పుడు SRH. కానీ ఫైనల్గా అయితే కోల్కతా గెలవడం చూసాం. లాస్ట్లో ఒక ఓవర్లో తడబడ్డారు మన వాళ్ళైతే. 13 రన్స్ అయితే చేయలేకపోయారు లాస్ట్ ఓవర్లో. ఇది ఓవరాల్గా ఆర్సీబీ అయితే 3 మ్యాచ్లకి 2 మ్యాచ్లు ఓడిపోయారండి. సేమ్ మళ్ళీ అదే ఫెయిల్యూర్ కొనసాగిస్తుంది ఆర్సీబీ టీం అయితే. కోహ్లీ 2 మ్యాచ్లు మంచిగా ఆడినప్పటికీ ఫలితం అయితే రావట్లేదు వాళ్ళకైతే. వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంటు వీక్ ఉన్న విషయం అందరూ తెలిసిందే. కానీ ఇక్కడ ఇటుపక్క బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగుంది కాబట్టి కట్టడి చేయగలిగారు.